క్వాడ్జ్ ఫ్యాక్టరీ పెట్టి 10 మందికి ఉపాధి ఇద్దాం అనుకున్నాను నేను ధనవంతుడిగా. తీరా చూస్తే నేను దోచుకుంటున్నానని వైసీపీ వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను ఆ సంస్థని విరమించుకుంటున్నాను. ఇది తాజాగా వేమిరెడ్డి గారు చేసిన ప్రకటన. పెద్ద మనిషి ఆయన, నో డౌట్. కానీ అసలు విషయాన్ని ఈయన కూడా రాజకీయం నేర్చేసుకున్నారు. తెలివిగా మాట్లాడేశారు, తెలివిగా తప్పించేశారు. ఆయన ఎందుకు విమర్శించారు? పరిశ్రమ పెడతానంటే విమర్శించారు. అసలు పర్మిషన్ ఏమైనా తీసుకున్నారు? పరిశ్రమకి అప్లికేషన్ ఏమైనా పెట్టారా? ఆయన పెడితే ఎవరిని వద్దన్నారా? పరిశ్రమ ఇక్కడ ఎందుకు వచ్చింది గొడవ? అక్కడున్న గనులోళ్ళు ఏళ్ల తరబడి గనులు తవ్వకాలు జరుగుతున్నాయి, అమ్ముకుంటున్నారు. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్కి వస్తుంది, రాయల్టీ డబ్బులు రాయల్టీకి వస్తుంటాయి, అన్నీ నడిచిపోతుంది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ అంతకుముందు తవ్వి పక్కన పెట్టిన వాటిని దోచుకుపోయారు. ఎవరు? అధికార పక్షం వాళ్ళు. వేమిరెడ్డి పేరు చెప్పిన ఆపగలిగాడు ఆయన. నెంబర్ 1.